వెల్కమ్ టు న్యూటివి తెలుగు. బందరులో నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని, పేర్ని కిట్టుపై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదుకు సిద్ధం అవుతున్న తరుణంలో అనూహ్యంగా పేర్ని నాని మచిలీపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కేసు నమోదవుతున్న సమాచారంతో పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. తాను ఏ తప్పు చేయలేదని తనపై కక్ష సాధిస్తున్నారని పేర్ని నాని ఆరోపిస్తున్నారు. జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగానే ఉన్నానని పేర్ని నాని అన్నారు. బెయిల్ వచ్చిన కాడి నుంచి మళ్ళీ మన కథ మామూలు. ప్లేడర్లు అంతవరకే చెప్పారు కదా, మన పని మొదలెట్టాం. అక్కడి నుంచి వీడికి మదం దిగలేదు, మళ్ళీ మాట్లాడుతున్నాడు, వీడు రెచ్చిపోతున్నాడు. అసలు వీడికి ఆ రోజు టీడీపీ ఛానల్స్ అన్నింటిలో కూడా అసలు వీడి కంట్రోల్ అవ్వట్లేదు. ఒకడు హైదరాబాద్ వెళ్ళిపోయాడు, ఒకడు వెళ్ళిపోయాడు, ఒకడు గుండు పొట్టు వచ్చింది, ఆడి పొట్టు వచ్చింది, ఈడి పొట్టు వచ్చింది, వీడు మాత్రం వీడు దిగట్లేదని చెప్పని మాట్లాడుతున్నారు. అది అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే మొన్న నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా ఈనాడులో. నకిలీ ఇళ్ల పట్టాల కథ కంచికేనా. మచిలీపట్నంలో 10,000 పట్టాలు ముద్రించి వాటిలో 5,000 పనిచేసిన విచారణ ఏది? గన్నవరం ఘటనపై కేసు పెట్టినప్పుడు ఇక్కడ ఎందుకు మినహాయింపు? నాడు ధర్నా చేసిన కొల్లు రవీంద్ర కూడా ఆ విషయం మర్చిపోయారా? తహసీల్దార్ కార్యాలయంలోనే తయారీ. మచిలీపట్నంలో పేదలకు పేర్ని వర్గం పంచిన నకిలీ పట్టా అని ఒకటి వేసాడు. ఈ పట్టాలు నకిలీనా ఏంటి అని మీకు చెప్తాను. ఒక చిన్నది, అసలు ఈ బందర్లో పట్టాలు ఏంటి ఎలా స్టార్ట్ అయింది చెప్తాను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నం ఎన్నికల ప్రచారానికి ఏప్రిల్ 8వ తారీఖున 2019 ఏప్రిల్ 8వ తారీఖున మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి మీటింగ్కి వచ్చినప్పుడు మీకు గుర్తుంటే చాలామందికి ఇక్కడ దాదాపుగా ఇందులో 80-90% మంది మీరో మీ తల్లిదండ్రులో ఎవరో ఒకళ్ళు ఆ రోజు వచ్చున్నారు. ఒక్కసారి అది నెమరు వేసుకోండి. దాన్ని కూడా అది ఉందా, అది లేదా, నాది ఉందా? నేను అడిగింది లేదు కదా. నేను ఆ రోజు ఏం చెప్పానంటే నేషనల్ కాలేజ్ దగ్గర నుంచి హెలికాప్టర్లో మున్సిపల్ ఆఫీస్ దగ్గర తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను. ఏంటి ఇక్కడ సమస్య ఏంటన్నాడు. 1 పోర్టు, 2 ఇళ్ల పట్టాలు. సుమారుగా ఒక 10,000 పై చిలుకుంటారు. 10 ఏంటి, 10,000 15,000 ఎంత అన్నాడు. దాన్ని నేను ఎక్కడ లెక్కెడతానండి. ఓ 10,000 పైన ఉంటారు, వాళ్ళకి మాత్రం మనం 1 పోర్టు పని మొదలెడతాం, 2 ఇళ్ల స్థలాలు కొని ఇళ్ల పట్టాలు పంచి పెడతామని చెప్పని ఈ 2 మాత్రం మీరు చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి సరే అన్నాడు. ఇన్ని వేల మందికి ప్రభుత్వం మీద బోళ్ళంత భారం పడుతుంది, తీసుకెళ్ళి కరగ్రహారం క్యాంబెల్పేట దాటిన తర్వాత ఇదంతా బోళ్ళంత పర్ర ఉంది కదా, మొత్తం ఇన్ని వేల మందికి అక్కడ ఇచ్చేసేయండి అని చెప్పాడు. కలెక్టర్ని వీళ్ళందరం తిట్టి వెళ్ళాడు. నేను వెంటనే తెల్లారి పొద్దున్నే జగన్ గారి దగ్గర ఇంటికి వెళ్ళి ఆయన మాట్లాడిన వీడియో చూపించి, మనమేమో ఎలక్షన్లో ఇట్టా మాట్లాడి మీ ఆఫీసర్ ఏమో వచ్చి ఇట్టా మాట్లాడితే 2 మీరు గుర్తుపెట్టుకోండి. జగన్ గారితో నేను మాట్లాడిన మాట, సార్ మీరు నా దగ్గరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. అధికారులకు చెప్పండి, జిల్లా కలెక్టర్లకు చెప్పండి, మనం ఇచ్చేది గత్యంతరం లేక గతి లేక అంటే అద్దులు కట్టలేని స్థితిలో కూడా పాచి పని కూలి పని చేసుకునే వాళ్ళు కూడా ఎవడో ఒకటి పంచన తలదాచుకుంటున్నారు, అద్దెకుంటున్నారు. వాడికి మనం పట్టా ఇచ్చామంటే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆడు భోజనానికి ఇబ్బంది లేకుండా కూలి పనికో పాచి పనికో వెళ్తాకి అందుబాటులో ఉండేట్టు మాత్రమే స్థలం కొని ఇవ్వాలి తప్పితే మనం బాధ్యత అంటే మనం మాట చెప్పాం కాబట్టి ఎక్కడో అక్కడ పొలం కొనేసి ఇస్తే ధర్మం కాదండి అంటే కరెక్ట్ నాని నువ్వు చెప్పింది మంచి మాట చెప్పావు. వెన్న ఫోన్ ఎత్తాడు, జిల్లా కలెక్టర్కి ఫోన్ చేశాడు. అప్పుడు ఉన్నటువంటి నవాబ్ గారు ఇమ్తియాజ్ గారికి ఫోన్ చేసి, ఇమ్తియాజ్ అన్న నాని వచ్చాడు మీ మంత్రి గారు, నేను ఎలక్షన్ కూడా మాట చెప్పాను, నాని టౌన్కి దగ్గర ఎక్కడంటే అక్కడ ఎన్ని ఎకరాలంటే అన్ని ఎకరాలు అర్హుడు అనేవాడు మిగలకుండా పట్టాలు ఇవ్వండి అని చెప్పని ఫోన్లో చెప్పాడు ఆయన. వచ్చాం, కలెక్టర్ గారిని అందరం కూర్చొని మాట్లాడాక టౌన్ అంతా తిరిగాం. కరగ్రహారంలో ఆనుకునైతే మనకి బందర్కు దగ్గరగా ఉంటుందని చెప్పని కరగ్రహారంలో
భూమి చూసుకుని ఆ రైతులందరినీ కూడా ఆర్ఎన్బి గెస్ట్ హౌస్కి మీటింగ్ పిలిచాం. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ అందరూ ఉన్నారు. అందరూ ఉండగానే రేటు బేరమాడటం మొదలుపెట్టాం. బేరమాడటం మొదలుపెట్టి వాళ్ళు 32 లక్షల మించి కష్టం అండి అది ఇది అని అంటున్నారు. రైతులేమో కాదు సార్, కాదండి ఇంకేమైనా పెంచండి అంటున్నారు. రైతులు వచ్చిన రైతులు అందరూ మేము ఇచ్చేస్తాం, కొంచెం మాకు. నేనేమన్నానంటే ఇవన్నీ కాదైతే బేరాలు వద్దు, ఏమొద్దు, 39 వాళ్ళు ఎదురు చెప్పరు, మీరు ఎదురు చెప్పాకండి అని చెప్పాను.